పార్వతి, ఇప్పుడు దాన్ని తిట్టని తిట్టు తిట్టకుండా తిడతారు. ఏయ్ పార్వతి, రావే. అమ్మగారు, నైవేద్యం వంటలని పూర్తయ్యాయా? చేశాను అమ్మగారు. అత్తయ్య అని పిలువు పార్వతి. అవును పార్వతి, నన్ను కూడా చిన్నత్తయ్య అని పిలిస్తే బాగుంటుంది. మిమ్మల్ని అమ్మగారు అని పిలిస్తేనే నాకు ఆనందంగా ఉంటుంది అమ్మగారు. పోనీ అత్తమ్మ అని పిలువు పార్వతి. అమ్మ అత్త అని పిలిచినట్టే ఉంటుంది. పార్వతికి నచ్చినట్టే పిలవనివ్వండి. ఇప్పుడేదో పిచ్చి పని చేసావనుకుంటారు పాపం. జాగ్రత్తగా దేవుడి దగ్గర పెట్టండి. ఓకే మామ్. పార్వతి, మనం వెళ్ళి తీసుకొద్దాం రా. చిన్నబాబు, శేఖర్, మీరు కూడా వెళ్ళి సాయం చేయండి. అలాగే పిన్ని, పద శేఖర్. జాగ్రత్త అమ్మా. ఇక్కడ పెట్టు. పార్వతి, ఏం నైవేద్యం? సంథింగ్ స్పెషల్? జున్ను చేశాను అమ్మాయి గారు. జున్నెందుకు చేసావు పార్వతి? చక్కెర పొంగల్ చేస్తావనుకున్నానా? పాలు విరిగిపోతే జున్ను తయారు చేసిందమ్మా. గ్రేట్ పార్వతి. ఆల్వేస్ గ్రేట్. పాలు విరిగిపోతే కంగారు పడకుండా జున్ను తయారు చేసిందంటే మా చెల్లెలు మంచి పని చేసింది సార్. పెద్ద కోడలకు ఉన్న సమయస్ఫూర్తి శేఖర్ అది. ఈ ఆలోచన నాది కాదు, పెద్దబాబు గారు చెప్పడం వల్లే నేను చేశాను. థ్యాంక్ యూ పార్వతి. నేను పాపం చేశాననుకుంటే దాన్ని పుణ్యకార్యంగా మార్చావు. అమ్మా, జున్ను నైవేద్యంగా పెట్టొచ్చు కదా? ఏ మనసు విరిగిపోరాదని విరిగిన పాలతో ఈ స్వీట్ తయారు చేసింది పార్వతి. అంత స్వచ్ఛమైన మనసున్న పార్వతి పంచదార పెట్టినా అది నైవేద్యమే అవుతుంది. పర్వాలేదు, పెట్టొచ్చు. పార్వతి, ఈ కొబ్బరికాయ కొట్టమ్మా. ఇలాగే నా కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉండేలా చూడు తల్లి.
ఇకపైన ఎవరు ఏ పని చేసుకొచ్చినా రాత్రింటికొచ్చాక అరిటాకులోనే అందరం కలిసి భోంచేయాలి. ఈ కుటుంబాన్ని విడదీయడం ఎవ్వరి తరం కాదు అని శత్రువులు తెలుసుకోవాలి. యు రైట్ మామ్. అమ్మా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా సరే బాధపడం. అందరం ఒకే మాట మీద నిలబడతాం, కలిసే ఉంటాం, కలిసే తింటాం. అవును. అవును అవును పెద్దబాబు, కలిసే ఉందాం. చంద్రముఖి, నువ్వు కూడా మాలో ఒకదానివి. ప్రత్యేకంగా చెప్పాలా? రా. శేఖర్ మాతో కలిసిపోయాడు, నువ్వు ఇంకా తడబడతావేంటమ్మా? అలాంటిదేం లేదంక. అయితే ఆల్ ఇస్ వెల్ కదా, రా. రామ్, చంద్రముఖి రా. ఎస్, ఆల్ ఇస్ వెల్. అలకలేని అరుగే మాది, మరకలేని మనసే మాది, తెరలు లేని తలుపే మాది, గొడవ లేని గడపే మాది, కరువు లేని కరుణే మాది. ఈ చోట కురిసేటి ప్రతి చినుకు జన్మ పావనమే, ఈ తోట విరిసేటి ప్రతి పువ్వు బ్రతుకు పరిమళమే, స్వర్గాలే జాలిగా. మిమ్మల్ని రోడ్డు మీద పడేశాననుకున్నాను, కానీ మీరు ఎక్కడున్నా అక్కడ స్వర్గం కట్టుకుంటారని అర్థమైంది. దాన్ని దగ్ధం చేస్తాను, చేసి తీరుతాను. సంతోషం ఎక్కువైపోయి సగమే తిన్నట్టున్నారు. ఎన్ని కూరలు మిగిలిపోయాయి చూడు. వంటగదిలో ఏం చేస్తున్నావు పార్వతి? ఇవన్నీ సర్ది పెడుతున్నాను సనం గారు. చిన్నత్త అని పిలవచ్చు కదా. అలవాటు లేనప్పుడు గబుక్కున్న మాట రాదు. సర్లే, వంట వండి అలసిపోయి ఉంటావు. ఏం చేయాలో నాకు చెప్పు, చకచకా చేసేస్తాను. మిగిలిపోయిన కూరలు అన్నము పారేయకుండా ఆకలితో ఎదురు చూసే వాళ్లకు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఇస్తే పుణ్యం వస్తుంది కదా. ఆడుకునే వాళ్ళు కూడా అమౌంట్ ఇమ్మని ఆర్డర్ ఇస్తున్నారు పార్వతి. అన్నం పెడితే తింటారో లేదో. ఆకలిగా ఉన్న వాళ్ళెవ్వరూ కాదనరు. మీరు వెళ్ళండి, అన్నీ ఇందులో పెట్టిస్తాను. అమ్మ పార్వతి, నేను బయలుదేరుతున్నాను. రేపు వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురావాలా? ఆ, నువ్వు వెళ్తున్నావంటే ఇవన్నీ పట్టుకెళ్ళన్నా. ఏంటమ్మా ఇవి? మీరు సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ సరిగ్గా తినలేదనుకుంటా. కూరలు అన్నం సాన మిగిలిపోయింది. ఎవరికైనా ఇస్తే తింటారు కదా. ఎవరూ తినరమ్మా తల్లి అని చెప్పినా వినట్లేదు శేఖర్. ఎంగిల్ చేయని కూరలు కదా మేడం, కావాలంటే కర్రీస్ పాయింట్ వాళ్ళకి ఇచ్చేస్తాను. మంచి ఆలోచనే. పార్వతి చేసిన రుచులు కొనుక్కుని మరీ తింటారు. నువ్వు వెళ్ళి ఇచ్చేసే శేఖర్. ఇచ్చేసి వెళ్ళన్నా. వెళ్ళొస్తానమ్మా. అట్టగే అన్నా. అవును పార్వతి, పాలల్లో నువ్వు చక్కెరకి బదులుగా ఉప్పేశావా? లేదు. మరి పాలెందుకు విరిగిపోయాయి? నా అనుమానం నిజమే. ఏటది? నీలాంబరే ఫోన్ చేసిందనుకుంటా. చంద్రముఖిని భయపెట్టో బెదిరించో ఆ పని చేయించిందనుకుంటాను. చంద్రముఖి మన మంచి కోరుకునే మనిషి. తన గురించి అనుమానపడరచ్చు చిన్నమ్మగారు. అసలే ఇద్దరు రక్తం ఒకటే కదా. ఎందుకైనా మంచిదని చెప్తున్నాను. చిన్నమ్మగారు, మీరు లేనిపోని విషయాలు చెప్పి నన్ను ఇబ్బంది పెట్టకండి. వెళ్ళండి. ఏదైనా పని చెప్పు పార్వతి, నాకు బోర్ కొట్టేస్తోంది. మీరెళ్ళి పడుకోండి. మీరు చేసే గొప్ప పని అదే. లేదంటే చంద్రముఖి మీద నిందలు వేసి అందర్నీ కంగారు పెట్టేలా ఉన్నారు. అవును, పాలు ఎలా విరిగిపోయి ఉంటాయి? చిన్నమ్మగారు, మీకో దండం. వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. వెళ్ళాలంటావా? వెళ్ళండి. సరే. మహి, నేను ఇక్కడ ఉండను, ఉండకూడదు, వెళ్ళిపోవాలి. వెంటనే నన్ను పంపించేశాయి. అందరం సంతోషంగా ఉన్నాం.
ఉన్నట్టుండి నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నేను ఇక్కడే ఉంటే మీరు హ్యాపీగా ఉండలేరు మహి. వెళ్ళిపోతానంటే ఐశ్వర్య ఒప్పుకోదు. నేను చెప్తే మాత్రం వింటుందా? విందు. నువ్వు ఆ రాక్షసి నీలాంబరికి భయపడి ఇలా మాట్లాడుతున్నావు కదా. అయ్యో, నేను ఇక్కడే ఉంటే ఐశ్వర్యకి నిజం తెలిసిపోతుంది మహి. తెలిస్తే ఏం జరుగుతుందో నీకు కూడా తెలుసు. తెల్లారిలోపు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలా చూడు ప్లీజ్. చంద్రముఖి కూల్. నువ్వు ఆవేశంలో ఉన్నావు, నిదానంగా ఆలోచించు. లేదు మహి, నేను ఇక్కడే ఉంటే ఐశ్వర్యకి నిజం తెలుస్తుంది. ఏంటా నిజం? ఐష్ యాక్చువల్లీ నువ్వు మాట్లాడుకో. చెప్పాల్సింది చంద్రముఖి. చెప్పు, నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పు. ఐశ్వర్య, నిజం ఐశ్వర్య, ఏం లేదు. చెప్పాల్సిన నిజం లేదా? నిజం అనేదే లేదా? ప్రమాణం చెయ్యి. నా కడుపులో బిడ్డ లేదన్న నిజం నాకు తెలుసు. నాకు నిజం తెలిసిందన్న నిజం మీకు తెలియదంతే. ఐశ్వర్య, నా మాట విను. చంద్రముఖినే మాట్లాడాలి. నేనేం చెప్పాలి ఐశ్వర్య? నిజం చెప్పు. మీ ఇద్దరు కలిసి బతకాలనుకున్నారు, ఒకరి కోసం ఒకరు ఉండాలనుకున్నారు. ఇదే కదా నిజం? అవునా కాదా? ఐశ్వర్య, ఇదే కదా మీరు మాట్లాడుకుంటున్నది. ఇది కాక ఇంకే ఉంటుంది చెప్పండి. అవును, అదే నువ్వనుకున్నదే. అదంటే నువ్వనుకున్నదే ఐశ్వర్య. చంద్రముఖి, మహి, నన్ను మాట్లాడినివ్వు ప్లీజ్. నువ్వేం మాట్లాడుకో. సూపర్, గ్రేట్. మీరిద్దరూ ఒక అండర్స్టాండింగ్ లో ఉన్నారు. నువ్వు ఇంట్లోంచి వెళ్ళకూడదు చంద్రముఖి. ఆ మాటకొస్తే నేనే వెళ్ళిపోవాలి. ఐశ్వర్య, వెళ్ళిపోయే టైం వస్తుంది. అప్పుడు మీరు కాదు కదా, ఆ దేవుడు ఉండమన్నా ఉండను. ఐశ్వర్య. చంద్రముఖి, ఎందుకు ఇలా చేస్తున్నావు? అబద్ధమే చెప్పాను మహి. నిజం చెప్పకూడదని అలా చెప్పాను. మన ప్రయత్నం వృధా అయితే ఐశ్వర్య నిజంగానే ఏమైనా చేసుకోవచ్చు. నా కడుపులో ఉన్న బిడ్డ ప్రాణం ఎంత ముఖ్యమో, నీ ప్రాణమైన ఐశ్వర్య ప్రాణం కూడా నాకంతే ముఖ్యం. నన్ను క్షమించు చంద్రముఖి. నీ మనసు గాయపెట్టి నేను అనుకున్నది చేయాలనుకుంటున్నాను. పెద్దబాబు గారు, ఇప్పటికే సానా పొద్దుపోయింది. మీరు పడుకోండి. అన్ని పనులు అయిపోయా పార్వతి? ఏవైనా ఉంటే పొద్దున్నే లేసి చేసుకుంటాను. పడుకోండి. బాధలన్నీ మర్చిపోయినట్టే కనిపిస్తున్నావు. ఎన్ని కష్టాలొచ్చినా కలిసే ఉన్నాం, కలిసే తిన్నాం. ఇంతకంటే ఏం కావాలి పెద్దబాబు గారు? ఇక్కడెవ్వరికీ గొంతమ్మ కోరికలు లేవు. అందరూ అర్థం చేసుకునేటోళ్ళే, సర్దుకుపోయేటోళ్ళే. నిజమే పార్వతి. ఆస్తులు, అంతస్తులు, హోదా ఇవే మనిషిని ఒత్తిడిలోకి నెడతాయి. ఉన్న దాంట్లో తృప్తిగా మధ్యతరగతి జీవితాలే నయమనిపిస్తుంది. అదంతా మనిషి మంచితనం పెద్దబాబు గారు. మన మనసు ఎట్టా ఉంటుందో మనం కూడా అట్టాగే ఉంటాం. మనుషుల మధ్య బంధాలు, అనుబంధాలు ఉన్నంత వరకు ఎంత పెద్ద కష్టం వచ్చినా అది తేలిగ్గానే ఉంటుందని అర్థమైంది పార్వతి. ఇప్పుడు అర్థం చేసుకున్నారు కానీ పుట్టబోయే బిడ్డ మటుకు మీరే పాటలు చెప్పాలా. ఇప్పుడు నీకే పాట నేర్పమంటావో చెప్పు.
నేర్పినవి సాలు శ్రీవారు, అవి గుర్తొచ్చి ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటాను. పడుకోండి. అయినా మంచం ఎక్కడుంది పార్వతి? అదా చంద్రముఖి గదిలో వేశాను పెద్దబాబు గారు. కడుపుతో ఉంది కదా. నువ్వు కూడా అమ్మవే. ప్రెగ్నెంట్ అని మళ్ళీ చెప్పక్కర్లేదు పార్వతి. ఇంకొకరి సంతోషాన్ని మోస్తున్నావు చూడు, అందుకే అమ్మా అన్నాను. నా దేవుడు నా పక్కనే ఉంటే ఏ కష్టమైనా ఎంత భారమైనా భరిస్తాను. పడుకో. అమ్మ నీకోసం అన్నింటినీ ఎందుకు త్యాగం చేసిందో అందరికీ అర్థమయ్యే ఉంటుంది పార్వతి. నాకేదో పేరు రావాలని కాదు పెద్దబాబు గారు. నా వాళ్ళు బాగుండాలని ఇట్టా ఉంటాను. ఎందుకంటే ఇది నా కుటుంబం, మీరంతా నా వాళ్ళు. మహి, చంద్రముఖి, ఎక్కడున్నారు మీరు? మహి, చంద్రముఖి, ఆంటీ, వీళ్ళిద్దరు ఎక్కడున్నారు? ఎవరమ్మా? మా ఆయన. నో 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 నో, ఇప్పుడు ఆయన ఇంకొకరు ఆయన. అదే మహి చంద్రముఖి ఎక్కడున్నారు? మళ్ళీ మొదలు పెట్టావా? కర్మ, ఉన్న టెన్షన్కి నీదొకటి తోడు. సర్లేండి. మహి, మళ్ళీ ఏం మొదలెడుతుందో. టెన్షన్ పడకుండా ధైర్యంగా ఉండు చంద్రముఖి. ఆ నీలాంబర్ బెదిరింపులకు భయపడకు. తొందరపడి చెప్పలేదు. ఎంతవరకు ఆగిందంటే ఆలోచిస్తుందని అర్థం. నీలాంబరి చాలా డేంజరస్ మహి. తెలుసు. ఇప్పుడు దాని గురించి తను ఆలోచించుకునే పరిస్థితి తీసుకురావడానికే కంపెనీకి వెళ్ళాలనుకుంటున్నాను. ఇక్కడున్నారా? ఇందాక నుంచి వెతుకుతూనే ఉన్నాను. ఏంటి అలా చూస్తున్నారు? పాలు తాగు చంద్రముఖి. ఐశ్వర్య, ఎందుకిలా సతాయిస్తున్నావు? మీరు ఆగండి ఆంటీ. నేను హెల్ప్ చేస్తుంటే ఇబ్బంది పడుతున్నట్టు ఫీల్ అవుతున్నారే. నువ్వు పాలు తాగు చంద్రముఖి. నాకొద్దు ఐశ్వర్య. వద్దంటే ఒప్పుకోను. ఏ టైంలో ఏం తీసుకోవాలో అవే తీసుకోవాలి. నేను సరిగ్గా చూసుకోకపోతే ఈ 4 రోజులు కూడా నన్ను మహి సరిగ్గా చూసుకోడు. తీసుకో. ఏదో కొంప ములిగిపోతున్నట్టు ఎందుకు అలా చేస్తున్నావు? మీ ఆవిడికి మెంటల్ వచ్చిందనుకుంటా చిన్నబాబు. మంచి డాక్టర్కి చూపించు. ఏ డాక్టర్ చూసినా ఒక్కటే చెప్తారు. ఏం చెప్తారు? నేను పోతానని. ఐష్, పోతానంటే నేను మీ ఇద్దరి జీవితాల్లో ఉండకుండా పోతానని. చంద్రముఖి, నువ్వు పాలు తాగు. తాగే, లేదంటే అనవసరంగా గొడవ చేస్తుంది. చూసారా భవాన్ ఆంటీ, మహి చెప్పగానే వెంటనే ఎలా తాగేసిందో. ఐశ్వర్య, నువ్వు కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికేస్తున్నావు కదా. నీకో నమస్కారం అమ్మా. కొన్ని పాలు తాగేవేంటి చంద్రముఖి? నాకు ఆకలిగా లేదు ఐశ్వర్య. ఐష్, నేను కంపెనీకి వెళ్ళొస్తాను.
చంద్రముఖి కూడా వస్తుందా? తను ఎందుకు వస్తుంది? నేను ఒక్కనే వెళ్తున్నాను. అయితే నేను కూడా వస్తాను. నువ్వెందుకు? ఎందుకు రాకూడదు? ఒక్కదాన్నే కదా. ఐష్, అదే మహి, నేను ఒక్కదాన్నే కదా, వెంట ఇంకొకరిని మోసుకురానులే అంటున్నాను. అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు, అందుకే రావద్దంటున్నాను. నేను కూడా పార్వతికి అదే చెప్పానురా. కూడా వస్తే సమస్య ఏంటి పెద్దబాబు గారు? మీ వెంటుంటే ఆ నీలాంబరి కుళ్ళుకొని చస్తాది. అవును బావా, మీరు మాత్రమే ఎందుకు కష్టపడాలి? అందరం పంచుకుందాం. ఈ విషయం అమ్మకు తెలిస్తే బాధపడుతుంది. పైగా పనిచేయాలన్నది ఆ రాక్షసి దగ్గర. పెదబాబు కాదనుకో, మేమందరం రావాలి. రాముడి వెంట వానర సైన్యంలా ఉంటాం. కంపెనీలో అది మనల్ని అవమానించడం కాదు, అది తల ఎక్కడ పెట్టుకోవాలా అని జుట్టు పీక్కొని చావాలి.